ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి ప్రారంభం కానున్నాయి. ఇవాళ శాసనసభ ముందు ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లారిఫికేషన్ బిల్లుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ బిల్లు రానుంది. అలాగే అసెంబ్లీలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ కూడా జరగనుంది. ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో పాటు శాసనసభ మండలి కూడా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ముందుకు ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లారిఫికేషన్ బిల్లుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ బిల్లు కూడా రానుంది. అలాగే అసెంబ్లీలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, అంటే రవి, ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రధానంగా కూడా మూడో రోజు మాత్రం ఇక్కడ ప్రశ్నోత్తరాలు, అదే విధంగా కూడా ఇక ఆఫ్టర్ లంచ్ అయితే మాత్రం ప్రధానంగా ఏదైతే వ్యవసాయం ఉందో వ్యవసాయానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం అబ్జర్వ్ చేసినట్లయితే మొట్టమొదట కూడా ఈ ఏదైతే ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే సబ్ డివిజన్ కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ సబ్ డివిజన్ కి సంబంధించిన బిల్లు అయితే మాత్రం సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయులు అయితే మాత్రం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దాని మీద స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇక జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా కూడా జిఎస్టీని మాత్రం చాలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం జిఎస్టీని తగ్గించినటువంటి నేపథ్యంలో ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ బిల్లుపై సవరణకు సంబంధించినటువంటి ఏదైతే మరింతగా కూడా సామాన్యులకు లబ్ధి చేకూర్చే విధంగా జిఎస్టీకి సంబంధించిన అంశం మీద కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అయితే ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఇవాళ అయితే మాత్రం ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన స్వల్పకాలిక చర్చ అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే మండలిలో అయితే మాత్రం ఈ ప్రజెంట్ రైతులకు సంబంధించి యూరియా కొరత మీద చర్చ జరగాలని మొట్టమొదటి రోజే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభను కూడా స్తంభింపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అయితే మాత్రం స్వల్పకాలిక చర్చ అయితే వ్యవసాయానికి సంబంధించి జరిగినటువంటి నేపథ్యం. దీంతో మండలిలో మాత్రం వాడివేడిగా వ్యవసాయానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరిగేటువంటి సందర్భంలో మాత్రం ఈ వాడివేడిగా చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా కూడా ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద కూడా ఈ రోజు అయితే మాత్రం క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం నుంచి అంటే ఆఫ్టర్ లంచ్ అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ఆఫ్టర్ లంచ్ అయితే వ్యవసాయానికి సంబంధించి ఏదైతే బిల్లు ఉందో స్వల్పకాలిక చర్చ ఉందో దాంతో పాటుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడనున్నారు. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మనకి తెలిసినటువంటి అంశాలు అయితే మాత్రం వ్యవసాయానికి సంబంధించి యూరియా కొరతకి సంబంధించిన అంశంతో పాటుగా కూడా వ్యవసాయానికి నిన్న రెండో రోజు అయితే మాత్రం సాగునీటికి సంబంధించిన అంశం మీద చర్చ జరిగింది ప్రధానంగా. అదే విధంగా కూడా ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యవసాయదారులకు ఉపయోగపడేందుకు రాష్ట్రం ఇస్తున్నటువంటి రాయితీల గురించి కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.